హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా వేడివేడిగా చాట్‌ని ప్రిపేర్ చేసినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. రుచి కూడా చాలా చాలా బావుంటుంది. చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఉండే ఈ చాట్‌ని ఊదుకుంటూ తిన్నట్లయితే భలే మజాగా ఉంటుంది. మరింక లేట్ చేయకుండా ఈ హెల్తీ బఠానీ చాట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ బఠానీ చాట్‌ని ప్రిపేర్ చేయడం కోసం నేనిక్కడ తెల్ల బఠానీలను తీసుకున్నానండి. వీటిని వైట్ పీస్ అంటారు. ఇవి అన్ని రకాల సూపర్ మార్కెట్స్‌లో అలాగే కిరాణా షాపుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ తెల్ల బఠానీలను నేను 6-8 గంటల పాటు కొద్దిగా పసుపు వేసుకొని నానపెట్టుకున్నానండి. మెజర్‌మెంట్ కప్‌లోని హాఫ్ కప్ క్వాంటిటీ తోటి నేను ఈ బఠానీలను తీసుకున్నాను. వీటిని 10-12 గంటల పాటు నానపెట్టుకున్నా పర్వాలేదు. ఎక్కువ సేపు నానితే త్వరగా ఉడికిపోతాయి. ఇలా నానపెట్టుకున్న ఈ బఠానీల నుండి వాటర్‌ని సెపరేట్ చేసుకొని కుక్కర్‌లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే బంగాళదుంపలను శుభ్రంగా కడిగి పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. బంగాళదుంపలను కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతాయి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బఠానీలు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే బఠానీలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. అలాగే బంగాళదుంపలను కూడా ముక్కలుగా చేసుకొని వేసుకున్నాం కదండీ! అవి కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని వీటిని మ్యాష్ చేసుకోవాలి. మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని ఈ రెండింటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాట్ కంప్లీట్ అయ్యేసరికి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కడ కనబడకూడదండి. అందుకని ముందే సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలను గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసుకోండి. అలాగే ఒక చిన్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్‌ని వేసుకోండి. అందుబాటులో ఉంటే వేసుకోండి. లేదంటే నార్మల్ ఉప్పే వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని అంతా బాగా కలుపుకోండి. టమాటా ప్యూరీ ఫ్రై అవుతున్నప్పుడే ఇలా స్పైసెస్‌ని కూడా వేసుకుంటే ప్యూరీ ఇంకా త్వరగా ఫ్రై అవుతుంది. ఆయిల్ కూడా ఇలా చక్కగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న బఠానీ, బంగాళదుంప ముద్దను వేసుకోవాలి. ఈ బఠానీ, బంగాళదుంప ముద్దంతా ఉల్లిపాయ, టమాటా పేస్ట్‌లోకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బఠానీలను తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళను వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ బఠానీలను నీళ్ళతోటి బాగా ఉడికించుకోవాలి. ఈ బఠానీ చట్నీ బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించకూడదండి. కన్సిస్టెన్సీ ఇలా పల్చగానే ఉండాలి. టైం గడిచే కొద్దీ కూడా ఇది దగ్గరగా గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ చాట్‌ని చేసిన వెంటనే కాకుండా కొద్దిసేపటి తర్వాత మీరు తీసుకుంటున్నట్లయితే ఇందులో నీళ్లు పోసుకొని మళ్ళీ వేడి చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ప్లేట్స్‌లోకి చాట్‌ని వేసుకోవాలండి. చాట్‌ని వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత అందుబాటులో ఉన్నట్టయితే ఫ్రై చేసిన కార్న్ ఫ్లేక్స్‌ని, అలాగే ఫ్రై చేసిన పల్లీలను కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే సన్నకారపూసను కూడా వేసుకోండి. ఈ కార్న్ ఫ్లేక్స్, పల్లీలు, సన్నకారపూస అయితే తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ భలే రుచిగా ఉంటాయి. చివర్లో కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని తీసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది.
వర్షాకాలంలో, చలికాలంలో సాయంత్రం పూట ఏదైనా వేడిగా తినాలనిపిస్తే చాలా సింపుల్‌గా ఈ చాట్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ చాట్‌ని ఈ పద్ధతిలో మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.